తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువ కావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవ్వండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేశారు. మరి ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి జాతక ఫలితం? తప్పకుండా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశికి వారికి ప్రస్తుతం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అంటే లాస్ట్ 2 నెలల క్రితం అయితే కనుక గురువు కూడా వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యయం నుంచి వ్యయంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి 30% బాగుంది జాతకం. ఇప్పుడు రాశిలోకి వచ్చి ఉచ్చ స్థానంలోకి వచ్చాడు కాబట్టి 50% బాగుందని చెప్పుకోవచ్చు అండి. మెయిన్గా రాశిలో గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి 50% బాగుంది. శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ద్వితీయ స్థానంలో కేతు అంత మంచిది కాదు, అష్టమంలో రాహు కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అదే వాక్ స్థానం అయింది కదా, అనవసరమైన వాక్కు అనడం, అనవసరమైన మాటలు అనడం. సాధారణ కర్కాటక రాశి వారికి శత్రువులు ఎవరు లేరు. అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కదండి, ప్రతి గ్రహానికి శత్రువు ఉంటారు కానీ చంద్రుడు అనే గ్రహానికి అసలు శత్రువులే లేరు. అందుకే అది రాముల వారిది అయిందనమాట. ఆ రాశి కూడా ఫిక్స్డ్గా అయింది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కూడా అనమాట. వారికి అసలు ఎవరు శత్రువులు ఉండరు అనమాట, అజాత శత్రువులు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ద్వితీయ స్థానంలో కేతు ఉండడం చేత మనం మాట ఏదైనా వేరేగా మాట్లాడినా, వాళ్ళు తప్పుగా తోచినా కూడా అనవసరమైన నిందలు పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబ స్థానంలో కూడా అదే కేతు, సెకండ్ హౌస్ కాబట్టి. సో కుటుంబంలో కూడా చిన్న కలహాలు రావడం, చిన్న ఇబ్బందులు రావడం, మాట పట్టింపు రావడం, భార్యాభర్తల మధ్యన ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే మెయిన్గా అష్టమ స్థానం అంటే మెయిన్గా యాక్సిడెంట్స్, ఆయుష్ ఇలాంటివన్నీ ఉంటాయి, డిలేస్ ఇవన్నీ ఉంటాయి. సో అష్టమ స్థానంలో రావడం వల్ల కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది మన బండికి కానీ మనకు కానీ. సో మనం జాగ్రత్తగా ఉన్నాం. డిసెంబర్ 5వ తారీఖుకి మనకి రాహుకేతులు ఇద్దరు మారిపోతారు. సో మారిపోయారంటే మళ్ళీ 18 ఏళ్ళకి ఇంత మేజర్ ప్రాబ్లం ఉండదు. సో ఈ 6 నెలలు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది అన్నమాట. శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదండి. అంటే ఉద్యోగస్తులకి మేలైన ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మానన ఇవన్నీ వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మెయిన్గా తీర్థయాత్రలు చేయడం, దైవదర్శనం చేసుకోవడం, గురువులను దర్శించడం, గురువుల యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, సంఘంలో జరిగే పనులన్నింటిలో పాల్గొనడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. గోల్డ్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం శ్రమ కాలం ధనం మటుకు బాగా ఖర్చు అవుతుందన్నమాట. సో కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. సో ఎనీహౌ కొంచెం మిశ్రమంగానే ఉందండి ఫలితాలు. జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది గురువు గారు? వ్యాపారస్తులకు మెయిన్ ఏంటంటే గురువు చాలా బాగుండాలి. ఎందుకంటే గురువే మెయిన్గా ధనాకారకుడు కాబట్టి. అలాంటి గురువు ఉచ్చలో ఉన్నా కూడా రాశిలో ఉండిపోయాడు, అంటే ఫస్ట్ హౌస్లో ఉండిపోయాడు కాబట్టి 50 to మనకి 60% ఫలితాన్ని ఇస్తున్నాడు అనమాట. కాబట్టి వీరు మటుకు కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే క్రెడిట్స్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉంటే మంచిది. అలాగే మెయిన్గా ఎక్స్పాన్షన్కి అసలు వెళ్ళకూడదు, క్రెడిట్స్ ఇవ్వకూడదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
అంటే ఏదో విధంగా మనకి అవకాశం వచ్చినట్టుగా ప్రయత్నాలు వస్తుంటాయి. ఉమ్, కానీ మనం అది తీసుకుంటే మటుకు లాస్ అయ్యేందుకు అవకాశం ఉంటుందండి. ఉమ్, కొంచెం టైం వహించండి. సో ఇప్పుడు మళ్ళీ వక్రగతిని అని చెప్పి 2 monthsలో మళ్ళీ మనకి సెకండ్ హౌస్లోకి వస్తాడు. అవునండి. ఇప్పుడు ఒక 3 months 4 months అలా చాలా బాగుంటుంది అన్నమాట. సో 1-2 months కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అప్పుడు వ్యాపారస్తులు బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఆర్థిక స్థితి ఎలా ఉంటుందండి? ఆర్థికానికి కూడా మెయిన్గా గురువే కారకుడు అండి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం ధనకారకుడు గురువు అని. ఉమ్, కానీ ఆర్థికంగా మటు బాగుంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు ఏంటంటే బుధుడు బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, గురువు బాగుండాలి. సో అవి 3 బాగుండాలి, ఇండివిజువల్గా కూడా జాతకంలో బాగుండాలి. ఉమ్, సో ఇక్కడ ఏంటి ఆర్థికానికి ఓన్లీ గురువే బాగుండాలి కాబట్టి గురువు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఆర్థికానికి ఏ ఇబ్బంది ఉండదు. ఎలా మనీ ఫ్లో ఉంటుంది, ఖర్చు మటుకు విపరీతంగా ఉంటుంది. ఉమ్. కానీ మంచి ఖర్చుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి వీరికి పరిహారాలు తెలియచేయండి గురుగారు. వీరికి మటుకు మెయిన్గా గురువు రిలేటెడ్ పరిహారాలు చేసుకుంటేనే మంచిదండి మెయిన్గా. సో గురువు అనగానే మెయిన్గా దత్తాత్రేయ స్వామి, మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజిస్తే మంచిది. సో అలాగే దక్షిణామూర్తి మరియు మెయిన్గా ఈ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అభిషేకం కానీ అర్చన కానీ మన పేరు నక్షత్ర గోత్రనామంతో ఆయనకి చేస్తే కనుక ఇంకా అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలని తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్న మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.